హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈ టిప్స్ చూశాక మీరే 10 మందితో పరిగెత్తుకు వెళ్ళి చెప్తారండి. అటువంటి అద్భుతమైన చిట్కాలను తీసుకొచ్చేసారండి. స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. సేమ్ బాటిల్స్ని అయితే తీసేసుకున్నాను. మీరు థమ్స్అప్ బాటిల్స్ కానివ్వండి, కూల్ డ్రింక్ బాటిల్ కానివ్వండి, ఏదైనా తీసుకోవచ్చండి. దాన్ని ఈ విధంగా సేమ్ సైజులో అయితే కట్ చేశాను. చాకును వేడి చేసామంటే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. దాని క్యాప్స్ ఉంటాయి కదండి, క్యాప్స్ని ఇది డబుల్ టేప్ ప్లాస్టర్ వేసేసేసి అడుగుని ఈ విధంగా అంటించేసేసారండి. దీన్ని సూపర్ యూజ్ఫుల్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసాను. ప్రతి ఒక్కరి కిచెన్లో ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అండి ఇది. ఫెవిస్టిక్ కానివ్వండి, లేదంటే గ్లూ ఉంటే ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకుంటే ఫెవిస్టిక్ అయితే బాగా అంటుకుపోతుందండి. సో మూడింటికి కలిపి అంటించేయాలి. నేను ఫస్ట్ ఏంటంటే రెండింటికి కలిపి అంటించేసాను. ఆ తర్వాత థర్డ్ దానికి కూడా కలిపి అంటించేసాను. మీరు కావాలంటే మధ్యలో ఏదైనా చిన్న స్టిక్ ఏదైనా ఉంది అనుకోండి, స్టిక్ మధ్యలో పెట్టేసి కూడా అంటించుకోండి. నాకు స్టిక్ అవైలబుల్లో లేదు కాబట్టి మూడింటికి కలిపి ఫెవిస్టిక్ పెట్టి అంటించేసానండి. ఇప్పుడు దీన్ని దేనికి ఉపయోగిస్తామని కూడా, మనం స్పూన్స్ పెట్టుకోవడానికి మనకి చిన్న స్టాండ్లు అయితే కొంటూ ఉంటాం కదా, దాంతో అవసరం లేకుండానే. అండ్ అలానే స్పూన్స్ మన స్టాండ్ కనుక కొన్నామనుకోండి, చిన్నవి దానిలో వేస్తాం, ఫోర్క్స్ దానిలో వేస్తాం. అలా కాకుండా ఈ విధంగా అనవసరం అని చెప్పేసి పడేసే బాటిల్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, ఫోర్క్ సపరేట్గా వేయచ్చు, అట్ ద సేమ్ టైం స్పూన్స్ సపరేట్గా. ఏదైనా చిన్న చిన్న స్పూన్స్ కనుక ఉన్నాయి అనుకోండి, ఆ చిన్న చిన్న స్పూన్స్ కూడా సపరేట్గా అయితే వేసుకోవచ్చు. దీనికి కావాలి అని అంటే మీరు కొంచెం పేపర్, ఏదైనా కలర్ పేపర్ ఉంది దాన్ని కూడా అంటించేసుకోవచ్చు అండి. ఇందాక చెప్పాను కదండి, మధ్యలో ఏదైనా స్టిక్ కనుక ఉంది అనుకోండి, ఆ స్టిక్ని కూడా అంటించేసుకోవచ్చు. ఇక్కడ నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను మూడుని కలిపి అంటించాను. నాకు ఇది సూపర్గా నచ్చిందండి. ఆర్గనైజర్గా స్పూన్స్ సపరేట్గా ఉంచుకోవడానికి అన్నింట్లో ఒక దాంట్లోనే కాకుండా ఇలా సపరేట్ వేసుకోవడానికి చాలా నాకైతే బాగా అయితే నచ్చింది. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి, సూపర్గా అయితే వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చలికాలంలో పెరుగు తోడు పెట్టే చాలా కష్టంగా ఉంటుంది కదండి కొంతమందికి అయితే. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే 2-3 గంటలకి మన గడ్డ పెరుగు తయారవ్వాలంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఒక లోటా తీసుకొని దానికి పాత సాక్స్ ఏదైనా ఉందో పాత సాక్స్ వేసేసండి. తర్వాత కొంచెం పెరుగు వేసేసి మనం ఏదైతే తోడు పెట్టుకోవాలనుకుంటున్నాం పాలు, అవి కొంచెం వేసి పెరుగు మొత్తాన్ని కలిపేసేసుకోండి. ఆ తర్వాత పాలు అనేవి కొంచెం గోరువెచ్చగా ఉండాలి, మరీ చల్లగా ఉండదు, మరీ వేడిగా ఉండకూడదని కొంచెం గోరువెచ్చలుగా చూసుకోవాలి. వేసేసి తర్వాత క్యాప్ పెట్టేసి 2-3 గంటల పాటు పక్కన మించారు, మనకి గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీరు ఇంకా మీకు సరిగా తోడుకునే డౌట్ ఏమైనా ఉంది అంటే, మన రైస్ ఉంటాయి కదా, రైస్లో కూడా పెట్టేసుకోండి. నేను రైస్లో కూడా పెట్టలేదు, సపరేట్గానే పెట్టేసేస్తాను. చూసారా, గడ్డ పెరుగు అనేది 2-3 గంటలకు ఈజీగా రెడీ అయిపోతుందండి. సాక్స్ కానివ్వండి, లేదు అంటారా ఏదో పిల్లల క్యాప్ ఉంటుంది కదండి, ఇది చలికాలంలో వేసుకుంటారు కదా పిల్లలు, ఊల్ క్యాప్, అదైనా పెట్టేసుకోవచ్చు అండి. ఈ వేడికి అంటే మనకి పెరుగు అనేది త్వరగా అయితే గడ్డ కడుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, క్లిప్ ఉంటుంది కదండి, బట్టల క్లిప్ని అయితే తీసేసుకున్నానండి. అండ్ డబుల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది కదా, చిన్న పీసెస్గా అయితే 2 ముక్కలు అయితే తీసేసుకోవాలి. అండ్ శాండ్ పేపర్ కనుక ఇంట్లో ఉంది అనుకోండి, శాండ్ పేపర్ని కూడా తీసుకొని ఈ విధంగా డబుల్ టేప్ ప్లాస్టర్ పెట్టేసి శాండ్ పేపర్ని కూడా అంటించేసి మధ్యలో కనుక చాకు పెట్టేసి మనం ఈ విధంగా షార్ప్ చేసుకుంటూ ఉండొచ్చండి. మనకి ఇంట్లో ఏంటి అంటే చాకులు వాడుతూ ఉంటాం కదండి, అవి కంటిన్యూస్గా వాడడం వల్ల షార్ప్ అనేది పోతూ ఉంటుంది అని. అలాంటి అప్పుడు మనం బయటికి తీసుకుని వెళ్ళి వాటిని షార్ప్ పెట్టి మనం వేస్ట్ చేసుకునే బదులు ఇంట్లో కనుక శాండ్ పేపర్ కనుక ఉంది అనుకోండి, ఈ విధంగా క్లిప్కి పెట్టేసి మధ్యలో ఈ విధంగా రబ్ చేసాము అనుకోండి, మనకి చాకు చాలా షార్ప్గా అయితే అవుతుందండి. అట్ ద సేమ్ టైం మనకి సిజర్స్ ఉంటాయి కదండి, కత్తెరలు కూడా ఇదే విధంగా అయితే షార్ప్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇటుపై అయితే నచ్చిందని నచ్చిందా అండి? ప్లీజ్ నచ్చితే కనుక వాళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, కమోడ్ క్లీన్ చేసేటప్పుడు మనం చేసే చిన్న మిస్టేక్ వల్ల ఎల్లో మరకలు ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయండి. అలా కాకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం డైరెక్ట్ మీరు హార్పిక్ వేయకుండా ఈ విధంగా టిష్యూ పేపర్ వేసేసి ఆ తర్వాత కనుక హార్పిక్ వేశారు అనుకోండి, లోపల పార్ట్లో కూడా ఎల్లో మరకలు అనేవి లేకుండా అవుతూ ఉంటాయి. అని డైరెక్ట్గా వేసారంటే వాటర్లో ఫోర్స్కి వెళ్ళిపోతూ ఉంటుందండి హార్పిక్ అనేది. అలా కాకుండా ఈ విధంగా టిష్యూ పేపర్ వేసి 15 మినిట్స్ తర్వాత కనుక క్లీన్ చేసామనుకోండి, లోపల కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఎల్లో మరకలు కూడా లేకుండా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి, కాఫీ పౌడర్ ఎక్కువ క్వాంటిటీగా తీసుకొచ్చుకున్నామే అనుకోండి, గడ్డలుగా ఫామ్ అయిపోతుంది కదండి, ఉండలుగా అయిపోతుంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదండి, అల్యూమినియం ఫాయిల్ కనుక పెట్టేసి ఆ తర్వాత క్యాప్ పెట్టేసుకున్నామే అనుకోండి, ఎన్ని రోజులైనా సరే కానివ్వండి మనకి గడ్డలనే ఉండకూడదు. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చులే కానివ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక సేమ్ ఫ్రెష్గా అయితే ఉంటుంది. ఎవరికైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు ఈ విధంగా అల్యూమినియం ఫాయిల్ పెట్టేసుకుంటే మనకి గడ్డలు అనేవి లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి లాకెట్ చైన్ కనుక వేసుకున్నామే అనుకోండి, లాకెట్ చూడడానికి చాలా నీట్గా అయితే ఉంటుందండి. అయితే మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు లేదా బెండ్ అయినప్పుడు ఊరికే ముందు పడిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా. ఎట్ ద సేమ్ టైం పిల్లలకి వేయాలి అన్నా కానీ అటు ఇటు మూవ్ అయినప్పుడు ఎక్కడ దేనికైనా పట్టేస్తుందని భయం వేస్తూ ఉంటుంది కదా.
అలా అసలు లాకెట్ అనేది మూవ్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్టర్ కనుక పెట్టేసి అంటించేసాము అనుకోండి, మనకి లాకెట్ అనేది అస్సలు మూవ్ అవ్వద్దండి, చూడడానికి చాలా నీట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎప్పుడైనా సరే ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకోవాలి అనుకోండి, బై మిస్టేక్ మర్చిపోతున్నాము అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకోండి, ఈ విధంగా వాటర్ మనం తాగే వాటర్ బాటిల్కి ఈడుతంతులు రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసి ఆ ట్యాబ్లెట్స్ కనుక పెట్టేసాము అనుకోండి, మనకు వాటర్ తాగిన ప్రతిసారి గుర్తొస్తుందిగా మర్చిపోవడం అనేది జరగదు. అండ్ అలానే ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, మీకు ఎలాంటి టిప్స్ కావాలి ప్లీజ్ మీ గుడ్ సజెషన్స్ కానివ్వండి నాకు ఇవ్వండి. ఆ టిప్స్ చేయడానికి నేను ఖచ్చితంగా 100% అయితే ట్రై చేస్తాను. అండ్ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా కమెంట్లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బాటిల్ని అయితే తీసేసుకున్నాను, దానిలోనే కొంచెం కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ కొంచెం అయితే వేసేసుకున్నాను, షాంపూ కొంచెం అయితే బ్రష్ చేసుకున్నాను, 3 కర్పూరం ఉంటాయి కదండి, కర్పూరాన్ని 3 బిళ్ళల్ని ఈ విధంగా నలిపైతే వేసేసుకున్నాను. దీనిలో కొంచెం వాటర్ వేసేసుకున్నాను, ఒకసారి బాగా షేక్ చేసాను, బాగా కలిపేసేసుకోండి. ఆ తర్వాత మనకి క్యాప్కి ఏంటంటే కొంచెం చాకుని గడిక వేడి చేసాము అనుకోండి, ఈ విధంగా హోల్స్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మనం బాత్రూమ్ లోపల పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉంటాం కదండి, న్యాచురల్గా ఇలాంటివి ఇంట్లోనే ఉండేవాడు తక్కువ ఖర్చులు చేసేసుకోవచ్చు అండి. ఇంకా మనకి బయట తీసుకొచ్చుకున్న పర్ఫ్యూమ్స్ కంటే కూడా చాలా మంచి వాసన అయితే వస్తాయండి. ఇలాంటి బాటిల్ని మనం ఇప్పుడైతే నేను చిన్న బాటిల్ చేశానులే కానివ్వండి, మీరు ఒక పెద్ద థమ్సప్ బాటిల్ కనుక చేసేసుకున్నారా అనుకోండి, మనకి 1 మంత్ వరకు అయితే వస్తుందండి. సేమ్ ఇండియన్ టాయిలెట్స్ వాళ్ళగా ఇలాగే యూజ్ చేసుకోవచ్చు అండి. మనం పార్టీకి వెళ్ళి వచ్చిన ప్రతిసారి కూడా స్ప్రే చేస్తూ ఉన్నాం అనుకోండి, మన బాత్రూమ్ చాలా నీట్గా ఉంటుంది, మంచి వాసన వస్తుంది. అలానే తక్కువ ఖర్చుతో ఇంట్లో మనం పర్ఫ్యూమ్ అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇంట్లో కనుక ఉన్నాయి అనుకోండి, వాటిని ఇప్పుడు యూజ్ ఎలా చేయాలో చూద్దామని ఇక్కడ నేను 3 ట్యాబ్లెట్స్ని అయితే తీసేసుకున్నాను, బాగా మెత్తగా పౌడర్ లాగా అయితే చేసేసుకున్నానండి. కర్పూరం ఉంటుంది కానీ కర్పూరాన్ని కూడా 2 వేసేసి బాగా నలిపేసేసుకున్నాను. దీనిలోనే బేకింగ్ సోడా ఒక ఫుల్ స్పూన్ అయితే తీసేసుకున్నాను. అండ్ అలానే నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి, దాన్ని నిమ్మకాయ జ్యూస్ అంతా పిండేసేసి, మనకి మరీ ఎక్కువ కూడా లిక్విడ్ అవసరం లేదండి, కొంచెం జస్ట్ మనకి చిన్న ఉండలాగా తయారవ్వడానికి అయితే సరిపోతుంది. దీన్ని ఏంటి అంటే నేను ఐస్ ట్రీలో అయితే పెట్టేశాను, మీరు ఏంటంటే బాటిల్ క్యాప్ ఉంది అనుకోండి, బాటిల్ క్యాప్లో కూడా పెట్టేసుకోవచ్చు అండి. ఒక 2-3 అవర్స్ కనుక ఉన్నామనుకోండి, ఈ విధంగా చిన్న ఉండలాగా అయితే అయిపోతుంది. మన బాత్రూమ్ లోపల ఏంటి అని అంటే నాఫ్థలిన్ బాల్స్ కూడా వాడుతూ ఉంటాం కదా, న్యాచురల్గా నాఫ్థలిన్ బాల్స్ ఇంట్లో ఎవరైనా తయారు చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్తో ఈ విధంగా తయారు చేసుకున్నామే అనుకోండి, చిన్న పురుగులు అనేవి కూడా లేకుండా అయితే ఉంటాయండి. అండ్ అలానే మనకి బేకింగ్ సోడా వేసాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. తక్కువ ఖర్చుతో నాఫ్థలిన్ బాల్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూజ్ఫుల్ టిప్, అంటే నేనైతే ఈ రిజల్ట్ చూసే వరకు ఎంత బాగా వర్క్ అవుతుందని ఖచ్చితంగా నమ్మలేదండి. మీరు కూడా రిజల్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా షాక్ అవుతారు. అది సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి. దానికోసం ఎక్స్పైరీ అయిపోయిన 4 ట్యాబ్లెట్స్ ఈ విధంగా పౌడర్ లాగా అయితే చేసేసుకున్నాండి. అవి ఏం వాటర్ అంటే టూత్ పేస్ట్ కొంచెం వేసేసి, మన టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, వాటర్ వేసేస్తానండి, ఆ టూత్ పేస్ట్ వాటర్ అవే. అలాగే ఒక నిమ్మకాయనైతే పిండేసాను, దాని లోపల వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్లో ఒక చిన్న క్యాప్ అయితే వేసేసుకున్నాను. మన బౌల్ ఉంటాయి కదా, చిన్న బౌల్, ఆ బౌల్ అయితే వేసేసుకున్నాను. మీ ఇంట్లో బేకింగ్ సోడా ఉన్నా కానివ్వండి, లేదంటే బేకింగ్ పౌడర్ అని ఏదైనా పర్లేదు, ఒక పెద్ద ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను. బేకింగ్ పౌడర్ కానివ్వండి, సోడా కానివ్వండి, ఈ వాటర్లో అంతా కలిసిపోవాలండి, అప్పటి వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా కలిసిపోయిన తర్వాత నార్మల్ సాల్ట్ అనే కాదండి, లేదంటే రాక్ సాల్ట్ అని ఏదైనా పర్లేదండి, ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. దీనిలోనే సర్ఫ్ ఉంటుంది కదండి, ఏ సర్ఫ్ అయినా పర్లేదు, ఒక ఫుల్ స్పూన్ అయితే వేసేసుకున్నాను. ఈ మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇలాంటి ఒక బాటిల్లో స్టెయిన్ చేసేసుకోండి. మొత్తం బాటిల్లో స్టెయిన్ చేసుకుని బాటిల్ క్యాప్కి ఏంటి అంటే ఈ విధంగా చిన్న హోల్స్ అయితే పెట్టేసుకున్నానండి. నేను ఫస్ట్ బాత్రూమ్ చూపిస్తున్నాను చూడండి, టైల్స్ అనేవి ఎంత నలుపుగా ఉన్నాయో. నేను బయట నుంచి కంపెనీ వాళ్ళని కూడా, ఇప్పుడైతే మన వాష్రూమ్స్ క్లీన్ చేయడానికి పిలిపిస్తున్నారు కదండి, అలాంటి వాళ్ళని కూడా పిలిపించానండి నేను. బట్ నాకు రిజల్ట్ అయితే అసలు నచ్చలేదు. వాళ్ళు కూడా మా వల్ల కాదండి, ఎంతకు మించి మేము క్లీన్ చేయలేము అని చెప్పేశారు. మనీ అయితే అయినలే కానివ్వండి, అయితే నీట్గా అయితే అవ్వలేదు. ముఖ్యంగా ఇవేంటి అంటే వైట్ టైల్స్ అవ్వడం వల్ల ఒక 1 ఇయర్ లాస్ట్ ఇయర్ నుంచి నేను సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానండి. ఎంత నీట్గా క్లీన్ చేసినా, ఎన్ని హార్ష్ కెమికల్స్ వాడినా కానివ్వండి, ఆ నలుపు అనేది పోవట్లేదు, పాకుడులాగా పట్టింది, అస్సలు పోవడం లేదండి. అయితే ఇప్పుడు మనం తయారు చేసుకున్న దాన్ని ఏదైతే ఉందో అది వేసేసి అప్లై చేసి మొత్తం ఒక అరగంట పాటు వదిలేసేసండి. ఆ తర్వాత స్టీల్ స్క్రబ్బర్తో కనుక క్లీన్ చేసి, ఖచ్చితంగా గ్లౌజెస్ అయితే వేసుకోండి.
తర్వాత స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు ఒక టైల్ మాత్రమే వేసి చూపిస్తున్నాను, మీకు రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. పక్క టైల్ చూడండి, ఈ టైల్ చూడండి, నేనైతే ఫుల్ సాటిస్ఫై అండి. ఎందుకు అంటే మనం ఇల్లు ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కానివ్వండి, బాత్రూమ్ కమోడ్ ఎంత నీట్గా ఉన్నా కానివ్వండి, టైల్స్ ఈ విధంగా పాకుడు పట్టి చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. 1 ఇయర్ నుంచి ఈ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేస్తున్నాను. ఈ లాస్ట్కి ఇంకా నేను టైల్స్ కూడా చేంజ్ చేద్దాము అనుకున్నాను, బట్ ఈ చిన్న టిప్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేయడం మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. నేను మొత్తం కూడా టైల్స్ క్లీన్ చేస్తాను. ఇక్కడ లాస్ట్లో ఈ కార్నర్స్ కూడా చూడండి, కార్నర్స్లో కూడా తుప్పు మరకలాగా పట్టేసి అలాగ పాకుడు పట్టేసి ఉందండి. దానిపైన కూడా వేసి అరగంట వదిలేసిన తర్వాత స్టీల్ స్క్రబ్బర్ క్లీన్ చేస్తున్నాను చూడండి, సూపర్గా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది. ఎవరికైనా సరే ఈ విధంగా వైట్ టైల్స్ ఉండి బ్లాక్గా నలుపుగా మచ్చలు పడిపోయి పాకుడు ఉండి అలాగే బయట కంపెనీ నుంచి ఎన్ని హార్ష్ కెమికల్స్ వాడిన యూజ్ లేదు అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే మాత్రం ప్లీజ్ ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఖచ్చితంగా 100% అయితే ట్రై చేయవచ్చు. అండ్ అలానే ఓన్లీ బాత్రూమ్ లోపలే కాదండి, మన వాష్ ఏరియా ఉంటుంది, వాష్ ఏరియాలో కూడా పాకుడులాగా పట్టేసి పాచిలాగా ఏర్పడుతూ ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ విధంగా ట్రై చేశారు అనుకోండి, ఈ లిక్విడ్ తోటి మీకు ఖచ్చితంగా ఆ పాచి అనేది కూడా లేకుండా అయితే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నేనైతే 100% ఫుల్ సాటిస్ఫై అయితే. ఎందుకు ఇంత సాటిస్ఫైగా ఫీల్ అవుతున్నానంటే చాలా కెమికల్స్ అయితే వాడారండి. అండ్ ఈ టైల్స్ తోటి కూడా ప్రతిసారి బాత్రూమ్ ఎంత నీట్గా క్లీన్ చేసినా ఆ టైల్స్ అలా చూడడం చాలా ఇబ్బందిగా అనిపించేది. బట్ ఇప్పుడైతే ఫుల్ సాటిస్ఫై అందుకే అవుతున్నాను. అందుకే ఎంత హ్యాపీగా మీరు ఎవరైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.